2014-15 సంవత్సరాల నుంచి మా గురూజీలు అనేది ఏంటంటే మన సంస్థ పబ్లిక్లకు రావటం లేదు, టీవీ ముందుకు రావట్లేదు, ఎట్లా అని చెప్పి వాళ్ళు మదన పడుతూ నా దగ్గర అప్పుడప్పుడు ప్రస్తావించేవాళ్ళు. అర్హత ఉంటే అన్నీ నెరవేరుతాయి, అర్హతను పెంచుకోవాలి తప్ప ఆరాట పడకూడదని చెప్పి నేను మా వాళ్ళకి చెప్తా ఉన్నాను. ఆ అర్హత ఆరాటం పత్రిజీ గారి ద్వారా నాకు తీరింది. ఎట్లా అంటారు, 2019లో రవీంద్ర భారత్లో శాకాహార సదస్సు పెట్టారు. ఆ సదస్సుకు నన్ను ఉదయం చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఉదయం నాకు ప్రసంగం అయిపోయిన తర్వాత పిరమిడ్ వాళ్ళు వచ్చి నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటామని చెప్పి సన్నాహాలు చేస్తుంటే అప్పుడు పత్రిజీ గారు ఫోన్ చేశారు. ఏం విషయమయ్యా, మన వాళ్ళు వస్తామంటున్నారు, నువ్వు కొంచెం ఇంటర్వ్యూ వచ్చు కదా అంటే మీ ఇష్టం సార్, ఎలాగంటే అలా చేద్దామని చెప్పన్నాను. తర్వాత వెంటనే ఏమన్నాడంటే స్టూడియోకి రావచ్చు కదా అని చెప్పన్నారు. మీ ఇష్టం సార్, ఎలాగంటే అలా చేద్దామని చెప్పన్నాను. తర్వాత దాదాపు ఒక 40-45 ఎపిసోడ్స్ చేశారు. వాటి ద్వారా కొన్ని లక్షల వ్యూస్ వచ్చినాయి. నేను కొంచెం పబ్లిక్లో రికగ్నైజ్ కావటంలో పత్రిజీ గారు కీలక పాత్ర పోషించారు. వారికి ఈ సందర్భం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.